ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభా, ఈ యొక్క 11వ మాసములో తండ్రి ప్రభా మరి 4వ పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభా మరి నీ సన్నిధిని అనుభవించడానికి మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, ధన్యతకరమైన జీవితాన్ని బట్టి హృదయాంతరంగంలో నుంచి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, నైనా నా సన్నిధిని మీరు కూడి రండి అని తండ్రి ప్రభా నువ్వు ఆహ్వానించినటువంటి ఆహ్వానాన్ని మన్నించి తండ్రి ప్రభా మరి దావీదు గారు ప్రార్థించిన విధముగా తండ్రి ప్రభా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుమని సెలవిచ్చి ఉన్నాం. కాబట్టి నీ ఆశీర్వాదమును నీ దీవెన అనుభవిస్తున్నటువంటి మేము నీ సన్నిధిలో తండ్రి ప్రభా ఇహమందును పరమ తండ్రి ప్రభా మీరు ఏ ప్రాణమునైతే తండ్రి ప్రభా మా కొరకు పెట్టి తండ్రికి ఆత్మను అప్పగించి ఉన్నామో మేము కూడా తండ్రి ప్రభా మరి ప్రాణము పెట్టి ఆత్మను మీకు అప్పగించేటటువంటి తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఆరాధనను ప్రారంభించుకుందాం. 655 నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్ను ఇలా బ్రతికించుచు ఉన్నది. వరప్రసాద్ అని టైప్ చేయాలి. ఫేస్బుక్లోకి వెళ్ళి వరప్రసాద్ అని టైప్ చేయాలి. ఫేస్బుక్లోకి వెళ్ళి వరప్రసాద్ అని టైప్ చేస్తే ఈ యొక్క లైవ్ మీకు అందుబాటులో ఉంటుంది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీలోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నిన్ను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నిన్ను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం తొలకరి వర్షపు కల్లులలో
నడుచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యెషయా గ్రంథం 56వ అధ్యాయము యెషయా గ్రంథం 56వ అధ్యాయము మొదటి వచనమును మనం చదువుకొని నేటి వాక్య ధ్యానము కొరకును ఆ వాక్య ధ్యానములో ఉన్నటువంటి అర్థవంతమైనటువంటి జీవితమును అనుభవించుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నదని ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా నాటి ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు, దేవుని ప్రజలకు, భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలందరికీ ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఏంటి అనంటే, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. అనగా ప్రయాణము చేయటానికి సిద్ధపడుతున్న వారందరికీ ఈ యొక్క మాట వర్తిస్తుంది. సో మనమందరము కూడా, క్రీస్తును నమ్ముకున్నటువంటి మనమందరము కూడా, పరిశుద్ధ గ్రంథమై ఉన్నటువంటి బైబిల్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్నాము అనంటే, మనమందరము కూడా ప్రయాణములో ఉన్నాం, మార్గములో ఉన్నాం. అందుకే 139వ కీర్తన చివరి వచనములో దావీదు గారు ఏమంటాడంటే, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించుము అంటున్నాడు. సో పరలోకములోనికి వెళ్ళాలనుకున్నటువంటి వారందరూ కూడా ఎవరు అని అంటే యాత్రికులు. సో మనమందరము కూడా యాత్రికులుగా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళం కనుక మనము మార్గములో, పరలోకానికి వెళ్ళే మార్గములో మనము ఉంటే ఏమి రావటానికి సిద్ధంగా ఉంది, ఏంటి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుంది అనంటే, రక్షణ వచ్చి మనల్ని తీసుకుని వెళుతుంది. అందుకే రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. మీరు ప్రయాణం చేసేటటువంటి వాళ్ళను మనము గమనించినట్లయితే, బస్లో ప్రయాణం చేయాలనుకొని బస్ స్టాప్లో ఉన్నా, లేదా బస్ డిపోలో ఉన్నా, ప్రయాణం చేయాలనుకున్నటువంటి రైల్వేలో ప్రయాణం చేయాలనుకున్నటువంటి వాళ్ళు రైల్వే స్టేషన్లో ఉన్నా, లేదా ఏరోప్లేన్లో ప్రయాణం చేయాలనుకున్నటువంటి వారు మరి ఏరోడ్రోమ్లో ఉన్న వీళ్ళందరికీ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. వారు ఏ ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఫ్లైట్ రావటానికి సిద్ధంగా ఉంది. ఏ ట్రైన్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ ట్రైన్ రావటానికి సిద్ధంగా ఉంది. అలాగే బస్లో ప్రయాణం చేయాలనుకుంటున్నటువంటి వారికి బస్ రావటానికి సిద్ధంగా ఉంది అని ఏ విధంగానైతే అనౌన్స్మెంట్ ఇచ్చి ప్రయాణికులను సిద్ధపరుస్తారో, అదేవిధంగా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ఒక అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది అనే అనౌన్స్మెంట్ చేయిస్తే 2025 సంవత్సరాల క్రితము ఈ రక్షణ
బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి ద్వారా రక్షణ సువార్త ప్రారంభించబడింది. యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలల ముందు ఈ రక్షణ సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి గనక మనం చదివితే ఈ మారు మనసు సువార్త ప్రకటించినటువంటి మొట్టమొదటి మారు మనసు ఈజ్ ఈక్వల్ టు రక్షణ, రక్షణ ఈజ్ ఈక్వల్ టు మారు మనసు. ఎవరైతే మారు మనసు పొందుతారో వారు రక్షించబడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, చదవండి మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. సో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సువార్త ఎవరు ప్రారంభిస్తూ ఉన్నారు అని అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రారంభిస్తున్నాడు. యేసు అంటే రక్షకుడు, రక్షకుడు అంటే రక్షణను తీసుకొని వచ్చి ఆ రక్షణను మనకు ఇచ్చేవాడు అని. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే అభిషేకించేవాడు అని అర్థం. దేవుని యొక్క కార్యాలు చేయటానికి రక్షింపబడినటువంటి వారిని అభిషేకించేవాడు. కాబట్టి ఈ 2 కార్యాలు మన జీవితంలో జరగాలి. కాబట్టి యేసుక్రీస్తు సువార్త ప్రారంభము బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి ద్వారా ప్రారంభించబడితే మనమేం ప్రారంభించాలంటే రక్షింపబడినటువంటి వ్యక్తిగా మనము జీవితాన్ని ప్రారంభించాలి. రెండవది అభిషేకించబడినటువంటి వారిగా జీవితాన్ని ప్రారంభించాలి. చదవండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యంలో కేక వేయించిన ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మం ఇచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. సో బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏం సువార్త ప్రకటిస్తున్నాడబ్బా అంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొందండి అనేటటువంటి సువార్త యేసుక్రీస్తు యొక్క ప్రారంభము యొక్క సువార్త. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం సువార్త ప్రకటించాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్త ఏంటి? మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మనం నమ్మిన మన యేసయ్య ప్రకటించినటువంటి సువార్త. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టను, రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది అని చెప్తే బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా ఆ రక్షణ సువార్త వచ్చే ఉన్నది. ఇది ఎన్ని సంవత్సరాలైంది వచ్చి అనంటే 2025 సంవత్సరాలు నడుస్తా ఉంది. మరి రక్షణ సువార్త బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా వస్తే దాన్ని పునర్ప్రారంభించినటువంటి వారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని కొనసాగిస్తూ తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు కూడా అదే చెప్పాడు. మీరు వెళ్ళి సర్వలోకమునకు ఈ రక్షణ సువార్తను ప్రకటించి శిష్యులుగా చెయ్యండి అని అన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా, అనగా ఏం సువార్త నువ్వు ప్రకటించబడుతూ ఉంటే ఏం సువార్త వినాలి అని అంటే నాలో ఉన్నటువంటి లోపాలు చూపించబడటానికి సువార్త వినాలి. ఎక్కడ నువ్వు వాక్యం విన్నా ఆ వాక్యంలో పరలోకానికి వెళ్లకుండా అడ్డుగా నన్ను అడ్డగిస్తున్నటువంటి ఏ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితం నాలో ఉందో, నేను ఎక్కడైతే వాక్యం వినటానికి వెళుతున్నానో అక్కడ ఆ లోపమును నాకు తెలియచేయబడాలి అనేటటువంటి ఆశా కోరికతో వాక్యం వినటానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మారు మనసు సువార్త ప్రకటించటం మొదలుపెట్టి అది ముగించి అదే సువార్త శిష్యులను ప్రకటించి ఉన్నాడు. దమస్కుకు ప్రయాణం వెళుతుంటే పౌలుకు కూడా అదే సువార్త ప్రకటించి ఉన్నాడు. ఇలా ప్రకటిస్తూ 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 ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు చెప్పాడు. 7 సంఘాలు కూడా ప్రకటన గ్రంథంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘాలే.
దేవుని చేత ఏర్పాటు చేయబడిన 7 సంఘాలలో ఒక సంఘము లేదా 2 సంఘాల గురించే మంచి సాక్ష్యమును ఇదే యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను గారి ద్వారా రాయించి పెట్టాడు. మరి ఆ 2 సంఘాలలో రాయించి పెట్టినటువంటి ఆ మాటల ప్రకారంగా ఈరోజు నీవు నేను అదే సంఘముగా ఉండాలి. సంఘము అనంటే మనుషుని చేత కట్టబడినటువంటి భూమి మీద కట్టబడిన ఆలయం కాదు సంఘము అనంటే. మీకు ఎన్నోసార్లు జ్ఞాపకం చేసినటువంటి ప్రకారంగా లెంటన్ డేస్ లో జకరియా గ్రంథం 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక ఆలయాన్ని కడతాడు అని చెప్పాడు. చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలమునందు ఉండి చిగురించి యెహోవా కొరకు ఒక ఆలయమును కడతాడని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రవచనం రాశాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడ ఆయన ఆలయాన్ని కట్టి వెళ్ళాడు? యెరూషలేములో కట్టాడా? ఎక్కడ కూడా ఆయన ఆలయాన్ని మనకు కట్టినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడదు. కానీ యేసుక్రీస్తు కట్టినటువంటి ఆలయము ఏంటి అనంటే నీవు నేనే ఒక ఆలయంగా కట్టేసి వెళ్ళాడు. దీనికి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సెలవిస్తాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచు ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేసే యెడల దేవుడు వానిని పాడు చేస్తాడు అని అన్నాడు. సో దేవుని యొక్క సంఘము నీవు నేనే. సో ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడిన దేవుని యొక్క ఆత్మ నివసించేటటువంటి ఆలయం. సో 7 సంఘాల గురించి రాస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని సంఘమై ఉన్నప్పుడు, నేను దేవుని సంఘమై ఉన్నప్పుడు, నీవు నేను దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఈ ఆలయమునకు ఏం కావాలి అనంటే రక్షణ సువార్త మనకు కావాలి. 96వ కీర్తన 2వ వచనంలో ఏమంటాడో చూడండి ఒకసారి. 96వ కీర్తన 2వ వచనములో ఏమని మనకు సెలవిస్తున్నాడో ఒకసారి మనం చదువుదాం. 96వ కీర్తన 2వ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము నేను సువార్తికునిగా నేను అభిషేకించబడితే, ఒక సేవకునిగా నేను గుర్తింపు పొందితే దేవుడు నాకు చెప్తున్నాడు, నువ్వు రక్షణ సువార్తనే అనుదినము ప్రకటించాలి. We have to preach the gospel about the salvation. We have to preach the gospel about the salvation, not about the blessings and not about the promises. వాగ్దానాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? వాగ్దానాలు అంటే కండిషనల్ ప్రామిసెస్. అబ్రహాము దగ్గర నుంచి వాగ్దానాలు ప్రారంభించబడ్డాయని గనక మనం అనుకుంటే, అబ్రహాముకు మొట్టమొదట 12వ అధ్యాయంలో దేవుడు పిలుస్తున్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఒక కండిషన్ పెట్టాడు. 6 ఆశీర్వాదాలు లేదా 6 వాగ్దానాలు అబ్రహాముకి ఇవ్వటానికి ముందు ఒక కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ అంటే, నీవు అన్నింటినీ అందరినీ విడిచి నేను నీకు చూపించేటటువంటి స్థలానికి నువ్వు వెళితే నేను నిన్ను వాగ్దానముతో ఆశీర్వదిస్తాను, నీ సంతానమును వాగ్దానముతో ఆశీర్వదిస్తాను. నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఉన్నది విడిచిపెట్టు అన్నాడు. మనము ఉన్న వాక్య వ్యతిరేకమైన జీవితాన్ని మనం విడిస్తే తప్ప మనం పరలోకానికి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళాలన్నా ఉన్న చోటును విడిస్తే వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్తాం. పరలోకానికి వెళ్ళాలంటే పాపపు స్వభావముతో మనం వెళ్ళలేము. వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ మన పరలోకానికి వెళ్ళలేము. We have to live the sin which we are doing in our daily life. That's the reason why the scriptures is saying that preach the gospel about the salvation. కాబట్టి అనుదినం ప్రతిరోజు కూడా రక్షించబడండి. మీ మనస్సు మార్చుకోండి. ఏ పాపము చెయ్యాలన్న దాని మీదనైతే నీ మనస్సు ఉన్నదో, ఏది చూడకూడదన్న దాన్ని నువ్వు చూడాలని దాని మీద నీ మనస్సు ఉన్నదో, ఏది తినకూడదు త్రాగకూడదు అని బైబిల్ చెప్తుందో అదే తినాలి త్రాగాలి అన్నటువంటి మనస్సు ఉందో, ఏది వినకూడదు అని నీకు బైబిల్ చెప్తుందో అదే వినాలన్నటువంటి మనస్సు ఉందో,
ఆ మనస్సును మార్చుకోండి అని లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి మనస్సు మార్చుకోవాలి. ఆ మనస్సు మార్చుకోమని మొట్టమొదట ఎవరికి చెప్పాడని మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి విన్నాము. మొట్టమొదట మనస్సు మార్చుకోమని ఆదాము హవ్వల కుమారుడైన కయ్యూనుకు చెప్పాడు. నీ మనస్సు మార్చుకో. నీకే మనస్సు ఉందో కయ్యూను? నీకు కోపము అనే మనస్సు ఉంది. నీకే మనస్సు ఉంది కయ్యూను? ముఖము చిన్నబుచ్చుకునే మనస్సు ఉంది. ఇది 4వ అధ్యాయం 6వ వచనంలో సెలవిస్తాడు. కయ్యూను, నీకు కోపము ఎలా? నీ ముఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అంటున్నాడు. ఈ రోజున కోపము అనేటటువంటి మనస్సు మారాలి. ముఖము చిన్నబుచ్చుకునే అనేటటువంటి మనస్సు మారాలి. అహంకారం, గర్వం, దుర్మార్గత, కుటిలమైనటువంటి మాటలు, ఇలా కనబడే పాపాలు, కనబడనటువంటి వాటి మీద నుంచి మనస్సు మారాలి. రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. రక్షణ ఇందులోనికి వస్తే ఆశీర్వాదాలన్నీ కూడా వాటంతట అవి తన్నుకుంటూ వస్తాయి. ఆ రక్షణకు పెట్టబడినటువంటి పేరు మారుమనస్సు. మారుమనస్సుకు తగినటువంటి రక్షణ జీవితానికి పెట్టిన పేరు నీతి. నీతి నీతి గలవారు అని ఎవరినంటారు అనంటే, రక్షించబడి పాపపు మీద మనస్సు లేకుండా పాపము చేయకుండా ఉన్నవారిని నీతిమంతులు అని అంటారు. మీకు చెప్పినవే పదే 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 ఎందుకు చెప్తానంటే, మనం మర్చిపోతూ ఉండాలి. మొట్టమొదట నీతి అన్నటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో రాసింది 6వ అధ్యాయంలో ప్రారంభించాడు అని చెప్పాను. ఆదికాండం 6వ అధ్యాయంలో నీతి అన్నటువంటి పదము రాయబడింది. ఆ నీతి అన్నటువంటి పదము ఎవరి గురించి రాయబడింది అని అంటే, నోహావు గురించి రాయబడింది. ఒకసారి చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి. నోవాహు నీతిమంతుడు. చాలా బాగా. నోవాహు నీతిమంతుడు. కృప పొందిన వాడు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. క్రైస్తవులు. సో దేవుని కృప పొందినటువంటి వారు రక్షింపబడతారు. దేవుని కృప పొందిన వారు మారు మనసు పొందుతారు. తద్వారా నీతిమంతులుగా గుర్తింపు పొందుతారు. నీతిమంతుడుగా కృప ద్వారా దేవుని దృష్టిలో గుర్తింపు పొందాడు గనక అతి కష్టతరమైన పని దేవుడు అప్పగిస్తే దాన్ని సులువుగా ముగించుకొని తన భార్యను, 3 కుమారులను, 3 కోడళ్లను రక్షణ ఓడలోనికి ప్రవేశింప చేసుకొని కాపాడుకోగలిగాడు, సంరక్షించుకోగలిగాడు. డబ్బుతో కాదండి, పలుకుబడితో కాదండి, ఈ లోక సంబంధమైన దేనితో కూడా తన కుటుంబాన్ని కాపాడుకోలేదు, సంరక్షించుకోలేదు. కేవలం ఏ రక్షణనైతే దేవుని యొద్ద నుండి రావటానికి సిద్ధంగా ఉందో ఆ రక్షణ పొందుకోవటానికి సిద్ధపడ్డాడు. నీతిమంతుడుగా గుర్తింపు పొందుకున్నాడు. తన కుటుంబాన్ని సంరక్షించుకోగలిగాడు. ఈ రోజున మనమందరం కూడా ఈ నీతిని మనం సంపాదించుకోవాలి. మనం నమ్మిన మన యేసయ్య కూడా చెప్పిన మాట ఇదే. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనంలో సెలవిస్తున్నటువంటి మాట, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుక్కోండి, అప్పుడు అవన్నీ వాట్ ఎవర్ ది ప్రామిసెస్ ఐ హావ్ రిటన్ ఇన్ ది స్క్రిప్చర్స్ అవన్నీ కూడా మీ యొద్దకు అనుభవంలోనికి వచ్చునని సెలవిచ్చున్నారు. ఒక్కొక్క వాగ్దానం మనకెందుకండి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ మనకు కావాలి. ఆ వాగ్దానాలన్నీ మనకు కావాలంటే ఒక పని చేయమంటున్నాడు, మీ మనస్సును మార్చుకోండి. సో లవదికయ సంఘం గురించి, 7 సంఘాలలో లవదికయ సంఘం గురించి వ్రాయబడినటువంటి మాటలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆ సంఘంలాగా మనము ఉన్నామా లేదా ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుందాం. 7వ వచనం 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చదవడం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా స్వచ్ఛ స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా,
నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ది చర్చ్ వాట్ ద జీసస్ క్రైస్ట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ దీస్ డేస్. హల్లెలూయా. ఏ రక్షణ వాక్యం అయితే రావటానికి సిద్ధముగా ఉన్నదో, ఏ రక్షణ వాక్యం అయితే బాప్తిసమిచ్చి యోహాను తీసుకుని వచ్చి ప్రజలకు అందించాడు, ఏ రక్షణ వాక్యం అయితే మనము నమ్మిన మన యేసుక్రీస్తు ఇచ్చాడు, ఆ రక్షణ వాక్యము 7 సంఘాలలో ఒకే ఒక సంఘమై ఉన్నటువంటి లవదుక్య సంఘమే ఆ వాక్యమును గైకొని ఆ రక్షణ వాక్యము నాకు తెలియదు అని అనలేదట. ప్రైజ్ ది లార్డ్. ఐ డోంట్ నో అబౌట్ ది వర్డ్ ఆఫ్ సాల్వేషన్ అని చెప్పలేదట. ఈ రోజున రక్షణ వాక్యం అంటే ఎవరికీ తెలియదండి. అసలు రక్షణ అంటే డెఫినేషన్ తెలియదు. నువ్వు రక్షించబడ్డావా అంటే రక్షించబడ్డాను అంటాడు. మరి రక్షించబడితే పరిశుద్ధాత్మను పొందావా అని అడుగుతాడు. పరిశుద్ధాత్మను పొందాను అని అంటాడు. మరి పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషలు మాట్లాడుతున్నావా అంటాడు. రక్షణ భాషల కొరకు కాదండి, పరిశుద్ధాత్మ భాషల కొరకు కాదండి. రక్షణ పరిశుద్ధాత్మ పరలోకానికి తీసుకువెళ్ళటానికి, క్రైస్తవ పరలోకానికి తీసుకెళ్ళటానికి. చదవమా. ఎరగను అనలేదు, ఇదిగో నీ క్రియలను నేను ఎరుగుదును, నీకు శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. ఏ తలుపు నీ కొరకు తీశాడు? ఏ తలుపు వాక్యమును గైకొని చేసినటువంటి పాపాలన్నిటి విషయంలో చచ్చిపోయి పరిశుద్ధత విషయంలో బ్రతుకుతూ జీవిస్తున్నారో వారి కొరకు పరలోకపు యొక్క తలుపులు తీయబడి ఉన్నాయి. నాట్ ఫర్ ది సో కాల్డ్ క్రిస్టియన్స్, not for the so-called Israelites, those who obey the word of God, those who live according to the scriptures. For those people, the doors, the heavenly doors have been opened. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది చెప్తున్నాను. This is not for the so-called preachers, so-called Christians. Live according to the scriptures. Then only we can enter into the heaven through the open doors. తర్వాత తలుపుని ఎదుట తీయబడి ఉన్నది, దానిని ఎవరు కూడా వేయనేరడు. 9వ వచనం. యూదులు కాకయే యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. చూసారా, యూదులు కానటువంటి యూదులను మన దగ్గరికి రప్పిస్తాడు. క్రైస్తవులు కానటువంటి క్రైస్తవులను మన యొద్దకు రప్పించి మనము యేసుక్రీస్తును ప్రేమిస్తూ ఉన్నామని వారికి తెలియచేస్తాడట. హౌ వీఆర్ లవింగ్ ది జీసస్ క్రైస్ట్, ఎలా మనము ప్రేమిస్తూ ఉన్నాం. ఒకసారి మన పిల్లలు గనక మన దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తూ ఉన్నామని నువ్వు ఎలా రుజువు చేస్తావు అంటే, ఎలా రుజువు చేస్తావు? మనకిష్టమైనది వారికి ఇచ్చా కాదు, వారికి ఇష్టమైనది మనం ఇచ్చి, నిన్ను ప్రేమిస్తున్నాను కొడక, నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ అంట. ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నాము అని చెప్పటానికి ఎదుటివారి ఇష్టాన్ని నెరవేరుస్తూ నిన్ను ప్రేమిస్తున్నాను అని అంట. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా వాళ్ళకిష్టమైనది యేసుక్రీస్తు ప్రభులకు ఇవ్వరు. యేసుక్రీస్తుకు ఇష్టమైనది యేసుక్రీస్తుకు ఇచ్చి ప్రేమించాలి. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎలా రుజువు చేశాడు? తనలో ఉన్న ప్రాణము నీకిచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. మరి మనము అదే ప్రాణమును ఆయనకి ఇచ్చేసేయాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. యేసుక్రీస్తును ప్రేమించడం అంటే ఏంటో ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను. కృత వాళ్ళందరూ కూడా ఈ లైవ్లో చాలా మంది వింటూ ఉన్నారు కనుక వారందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ వచనం యేసు చెప్తున్నాడు. యేసు చెప్తున్న మాట అండి ఇది. నీవు నేను నమ్మిన యేసు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించలేదు. యేసు అంటున్నాడు, ఒకడు
అంటే నీవు నన్ను ప్రేమించిన ఎడల నీవు నా మాటలను లేదా నా వాక్యమును గైకుంటావు. దట్ ఈస్ వాట్ ది చర్చ్ ఆఫ్ ఫిలదెల్ఫియా హాస్ డన్ ఇన్ దర్ లైఫ్. ఫిలదెల్ఫియా సంఘం అదే చేసింది. ఆయన వాక్యమును గైకొని ఆయన వాక్యమును ఎరుగను అనలేదు గనక నిన్ను అందరి ఎదుట నీ దగ్గరికి పంపించి నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావని వారికి తెలియజేస్తాను అని అన్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఉన్న తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఎప్పుడు ప్రేమిస్తానని చెప్పాడు? ఆయన వాక్య పద్ధతి ప్రకారంగా నీవు నేను జీవిస్తే పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమిస్తాడట. పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమిస్తున్నాడన్న భ్రమలో మనం ఉన్నాం. చాలా మంది ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక నాకు ఆరోగ్యం ఇచ్చాడండి, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక తిండి ఇస్తున్నాడండి, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఇల్లు ఇచ్చాడు, ప్రేమిస్తున్నాడు గనక నాకు వాహనాలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, పెళ్లి చేశాడు, ఆయన నన్ను ప్రేమించాడు. మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి పాలుతేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానన్నా వారికి తిండి పెట్టాడండి. నీవన్నా నేనన్నా ఉతుక్కుంటూ బట్టలు వేసుకుంటున్నాను, సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం. ఇజ్రాయెల్ ప్రజలకు 40 సంవత్సరాలు ఏ బట్టల మీద బయటకు వచ్చిరో అవే బట్టల మీద వాళ్ళు 40 సంవత్సరాలు కంపు కొట్టకుండా మురికి కాకుండా ఉన్నాయి. మరి వాళ్ళను ప్రేమించి ఇచ్చాడా? వాళ్ళు ప్రేమించే ఇచ్చాడు అని నువ్వు అనుకుంటే, వాళ్ళ నాయకుడైనటువంటి మోషే 90వ కీర్తన ప్రార్థన చేస్తూ నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపాము అని అన్నాడమ్మా. నీ ప్రేమను భరించుచు అనేది రాయలేదండి. నీ ఉగ్రతతో, నీ కోపముతో 40 సంవత్సరాలు మాకు తిండి పెట్టావు అని అన్నాడు. ఈరోజు నువ్వు తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, ఉంటున్న ఇల్లు ఒకవేళ వాక్య పద్ధతి ప్రకారంగా లేకపోతే దేవుని కోపముతో అనుభవిస్తున్నావని అర్థం, దేవుని ఉగ్రతతో అనుభవిస్తూ ఉన్నామని అర్థం. ఎన్నోసార్లు మీకు చెప్పాను, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమని రాస్తున్నాడు? ఎవరు దేవునికి కోపము పుట్టించారు? దేవుని యొక్క వాక్యమును విని దేవునికి కోపము పుట్టించిన వారు ఎవరు? దేవుని వాక్యం విన్నారట, వింటున్నటువంటి వారు దేవునికి కోపం పుట్టించారట. అదేంటండి? వాక్యం వినకపోతే దేవునికి కోపం రావాలి, కానీ వాక్యం వింటే దేవునికి కోపం ఎందుకంటే వింటున్నారు కానీ ప్రవర్తించటం లేదండి. ఇశ్రాయేలు వింటున్నారు కానీ ప్రవర్తించడం లేదు కనుక వారికి కోపముతో తిండి పెట్టాడట. అరణ్యములో శవాలుగా రాలిపోయారట. దేవదూతలు తినే మన్నా తినిపిస్తే దేవదూతలు తినే మన్నా తిని అరణ్యములో చచ్చిపోయారట. ఎక్కడ చచ్చిపోవాలి? పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించి చచ్చిపోవాలి. మనం పరలోకము అని అర్థమిచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశములో ప్రవేశించాలి. దానికే పరలోకములో ఉన్న మన్నా అయినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు తీసుకుని వచ్చాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. సో తండ్రి దగ్గర ఉన్న వాక్యమును కుమారుడైన యేసు ఈ వాక్యమును తీసుకొని వచ్చి తినండర్రా, అర్థం చేసుకోండర్రా, అర్థం చేసుకొని మీ పాపాలను విడిచిపెట్టండర్రా. ఈ లోక ఆశీర్వాదాలు కాదండి, పరలోక ఆశీర్వాదం, పరలోక దీవెనలు. ఈ మధ్యకాలంలో చాలా మంది చాలా చోట ఒక మాట చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 128వ కీర్తనను తప్పర్థం చేసుకుంటున్నారు కనుక. తప్పర్థం చేసుకుంటున్నారు. 128వ కీర్తన, నువ్వు నీ పిల్లలను చూస్తావు అన్నాడు. నీ పిల్లలను భోజనపు బల్ల దగ్గర చూస్తావు అని అన్నాడు. నీ పిల్లలను పాపము చేస్తున్నటువంటి వారి దగ్గర చూడరండి. నీ పిల్లలను ఎక్కడ చూడాలి? ఏ పరలోకములో ఉన్నటువంటి దూతలను మనకు పిల్లలుగా ఇచ్చాడో అదే పిల్లలను మనము పరలోకానికి వెళ్ళినప్పుడు మన పిల్లల్ని మనము పరలోకములో చూడాలి. పరలోకములో మన పిల్లల్ని చూడని పిల్లలు మనకెందుకండి? మన పరలోకానికి వెళ్ళి మన పిల్లలు నరకంలో కాల్చబడితే, ఒకవేళ అక్కడ దరిద్రుని లాజరుకు ధనవంతుణ్ణి నరకములో చూపించినటువంటి విధముగా, అబ్రహాముకు
ధనవంతుని నరకములో చూపించిన విధముగా మనము పరలోకానికి వెళ్తే మనకు గనక ఒకసారి నరకాన్ని చూపిస్తే, ఆ నరకములో గనక మన పిల్లలు కాల్చబడటం మనకు చూపిస్తే, పరలోకములో కూడా మనం తట్టుకోలేమండి. పిల్లల్ని పరలోకానికి పంపించే విధంగానే నేను పెంచింది. వాళ్ళ పాపములు చేస్తుంటే నేను సమర్థించానా? తప్పులు చేస్తుంటే సమర్థించానా? మనము సమర్థించేటటువంటి ప్రతిదీ కూడా వారికి నరకానికి సమీపస్తులుగా చేస్తుంది నా ప్రియ బిడ్డలారా. కాబట్టి ఏదైతే మనము సమీపముగా ఉన్నదన్నది మనము తీసుకున్నామో, ఆ సమీపముగా ఉన్నది తీసుకున్నదే లెట్ us share with our children, let us share with our family members, then they and us will enter into the heavenly Father. అతని దగ్గరికి మనము వెళ్ళాలంటే, ఏ లవోదికయ సంఘం అయితే యేసును వాక్యమును గైకొని ప్రేమిస్తున్నారని రుజువు చేశారు, అదే విధంగా మన వాక్యమును గైకొని ఆయన్ను ప్రేమిస్తున్నామని రుజువు చేయాలి. దాని తర్వాత 25వ వచనంలో అంటాడు, అప్పుడు తండ్రి నన్ను వారిని ప్రేమిస్తాడు అని చెప్పి వెంటనే ఏమంటాడంటే, మేము వచ్చి వారితో నివాసము చేస్తాము అని అంటాడు. చూసారా, వాక్యం ఒక్కటిని మనం గైకొంటే ఆయనకి తెలుసు అందరూ మనల్ని విడిచిపెట్టిపోతారని. వాక్య పద్ధతి ప్రకారంగా జీవిస్తే ఎవ్వడు మనతో ఉండడని ఆయనకు తెలుసు కనుక అందరూ నిన్ను విడిచిపెట్టిపోతే మేము వచ్చి ఉంటాము అంటున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన త్రిత్వమై ఉన్న దేవుడు నాతో వచ్చి ఉంటాడండి, నీతో వచ్చి ఉంటాడండి. ఆయన ఫోటోలు పెట్టుకుంటూ ఉండడండి, ఇంటి నిండా వాక్యాలు పెట్టుకుంటూ ఉండడండి. వాక్యము మన హృదయములో భద్రంగా భద్రపరుచుకొని సమయానుకూలంగా ఆ వాక్యమును గనక మనం పాటిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి ఆపద వస్తుందో మనకు ముందుగానే తెలియచేస్తాడు. ఇప్పుడు సహోదరి ఉంది, ఆ సహోదరికి తన కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడు ఎక్కడి నుంచి ఆపద వస్తుందో ఆ సహోదరికి ముందుగానే దేవుడు తెలియచేసి ఆపద నుండి తప్పించబడటానికి ఆ బిడ్డను ముందుగానే వాడుకుంటున్నాడు. అది కావాలండి. జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి అని చెప్పే తల్లిదండ్రులు కాదండి, వాళ్ళకి ఎక్కడి నుండి అజాగ్రత్త వస్తుందో ముందుగానే తెలియచేయబడాలి. ఆ విధంగా ఇక్కడ ఈ లవోదికయ సంఘం గురించి రాస్తూ 10వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఏ వాక్యమును గైకుందట? ఏ వాక్యమును గైకుంటున్నారట? ఓర్పు విషయమైనటువంటి వాక్యం. ఓర్పు అన్నటువంటి పదం యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో రాస్తాడు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందముగా ఎంచుకోండి అని అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఓర్పు ఎందుకు రావాలి? మన విశ్వాసమునకు దేవుడు కలగచేసే పరీక్ష. 2021వ సంవత్సరంలో నా జీవితంలో పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష మహాభయంకరమైనటువంటి పరీక్ష. ఆ శోధన మహాభయంకరమైనటువంటి శోధన. ఎవరికి వస్తుందంటున్నాడు? విశ్వాసము కలిగినటువంటి వారికి పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే ఆ శోధనలో మనకి ఏమంటున్నాడు? ఓర్పు, ఓర్పు, ఓపిక. ఓర్పు దేనికి? ఈ శోధన ఎప్పుడు నాతో ఉండటానికి రాలేదండి. ఈ శోధన నన్ను కృంగజేసి కృషింపచేసి నన్ను నాశనం చేయటానికి, అవమానాల పాలు చేయటానికి రాలేదు అని నమ్మి విశ్వసించి ఓర్పుతో ఓపికతో కనిపెడితే అదే అవమానాన్ని దేవుడు గౌరవంగా మారుస్తాడు. క్రైస్తవ అదే దుఃఖకరమైన దాన్ని ఆనందకరంగా మారుస్తాడు. వి షుడ్ నాట్ గో హియర్ అండ్ దేర్. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ దేవుడిని నేను నమ్ముకున్నానో, ఏ దేవుడిచ్చిన రక్షణ నేను స్వీకరించానో, ఏ దేవుని యొక్క వాక్యం నేను కైకొన్నానో దానిని నేను గట్టిగా పట్టుకొని ఉంటే ఆ దేవుడే నాతో ఉన్నాడు గనక సమయానుకూలంగా ఆయన ఆ సమస్యను, ఆ శోధనను ఆయన తీరుస్తాడు. ఆయన మీద మనము ఉండాలి అనేటటువంటి విషయం చెప్తున్నాడు. ఇంకో మాట, ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో, లోకమంతటి మీదకి రాబోయేటటువంటి శోధన కాలములో, శోధన ఘడియలో నేను నిన్ను కాపాడుకుంటాను అని అభయనిస్తున్నాడు. ఏ రక్షణ వాక్యం అయితే రావటానికి సిద్ధముగా ఉన్నదని
ప్రవక్త అయినటువంటి యెషయా దినాలలో చెప్పాడో అది 2025 సంవత్సరాల క్రితం వచ్చేసింది. ఆ వాక్యము తీసుకున్న వాళ్ళందరూ కూడా కాపాడబడ్డారండి. ప్రైస్తున్నాం. అమ్మ మళ్ళీ చెప్తున్నాను, కాపాడబడటం అంటే శరీరం మాత్రమే కాదండి, అస్సలైంది కాపాడబడటం అనేటటువంటిది నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ కాపాడబడాలి. ప్రైస్తున్నాం. నీలో ఉన్న ఆత్మ సురక్షితముగా క్షేమముగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరము కొరకు నువ్వు ఎంత కష్టపడి ఏమేమైతే సంపాదించుకున్నావో అదంతా కూడా దీని లోపల నుంచి ప్రాణం పోయిన తర్వాత నువ్వు సంపాదించుకున్న సంపాదన, నువ్వు సంపాదించుకున్న బంగారం, నువ్వు సంపాదించుకున్న స్థలాలు, ఇల్లు తీసేయండి. ఏ ఇంటినైతే కష్టపడి సంపాదించుకున్నావో ప్రాణం పోయిన తర్వాత ఇంట్లో నుండి తీసేయండి, ఇంట్లో నుండి తీసేయండి, త్వరగా తీసేయండి అని అంటారు. కానీ అయ్యో కష్టపడి సంపాదించుకుందండి ఇల్లు, ఆ ఇల్లు సంపాదించుకోవడానికి ఎంత కష్టపడిందండి, కాబట్టి ఈ ఇంట్లోనే ఉంచండి అని అనరండి. ఆ శరీరాన్ని తీసుకెళ్ళండి. ఎవడో పెట్టబడినటువంటి సమాధుల్లో మళ్ళీ నిన్ను దోవ పెడతారు. మళ్ళీ నీ కొరకు ఫ్రెష్ ఏం లేదా, మీ ముత్తాతలు తాతలు వాళ్ళు అది దొవ్వుతారు, అందులో మళ్ళీ నిన్ను పెడతారు. ఎందుకంటే ఆ శరీరాలు పాతి పెట్టడానికి, పార్థివ దేహాలు పాతి పెట్టడానికి స్థలాలు లేవు. కాబట్టి అర్థం చేసుకున్నాం, మనం కాపాడబడటం అంటే దేవుని యొక్క ఆత్మ ఇందులో ఉంది, అది కాపాడబడాలి. అది దరిద్రుడైన లాజరు ఆ యొక్క ఆత్మను కాపాడుకొని అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళాడు. ధనవంతుడు దానిని కాపాడుకోకుండా శరీరాన్ని కాపాడుకోవటానికి ప్రయాసపడి శరీరము కొరకు అన్నిటిని సంపాదించుకొని ఆత్మను కాపాడుకోకుండా నరకములో యాతన పడుతూ ఉన్నాడు. కేకలు బెబ్బలు పెడుతూ ఉన్నాడు. అబ్రహామును పిలుస్తున్నాడు. అదేదో బ్రతికుండగానే అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి దేవుణ్ణి తెలుసుకొని అబ్రహాములాగా బ్రతికి ఉంటే అబ్రహాము దగ్గరికి దరిద్రుడైన లాజరు పోయిన విధంగా ఇతడు కూడా పోయేవాడుగా. ఈ చరిత్ర తెలుసు, ఈ కథలు తెలుసు. అయినా ధనవంతుల్లాగానే బ్రతకటానికి మన ప్రాణము ఉసిగొలుపుతుంది. కానీ దరిద్రుడైన లాజరులాగా దరిద్రంగా బ్రతకాలని మనకు అనిపించదండి. ఎన్నోసార్లు చెప్పాను, వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బు లేదండి దరిద్రుడైన లాజరు దగ్గర. తినడానికి తిండి లేకపోతే అడుక్కొని కూడా బ్రతకననుకున్నాడు. పడేస్తే తిందాం అనుకున్నాడు, కానీ అడుక్కొని బ్రతక. అందుకే క్రైస్తవ విశ్వాసులు అడుక్కొని బ్రతకొద్దండి. అడుక్కొని బ్రతికేవాడు పరలోకానికి వెళ్ళడు. నేను చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నా వాక్యములను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకునేడన వాడు అప్పిచ్చువాడుగా ఉంటాడు, కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండడు అన్నాడు. సో అప్పులు తీసుకుని బ్రతికేవాడు పరలోక రాజ్యానికి పోరు. ఎందుకు పోరంటే ఆయన వాక్యమును శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోరు కనుక. వాక్యాలన్నిటిని అర్థం చేసుకోండి. 21 సంవత్సరాల క్రితం అప్పుల మీద బ్రతికిన వాళ్ళు, అడుక్కొని బ్రతికినటువంటి వాళ్ళు, తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒక్క పైసా కూడా అడుక్కోకుండా బ్రతకటానికి దేవుడు నాకు కృపను చూపించాడు. లేకపోతే పడుకుంటాను, కానీ ఆకలితో పడుకుంటాను, కానీ అడిగి ఈ ఆకలిని మాత్రం తీర్చుకోండి. ఆకలి బాధ తెలుసు గనక, అప్పుల బాధ తెలుసు గనక, అవమాన బాధలు తెలుసు గనక ఈ రోజున దేవుని కృపను బట్టి నేను, నా కుటుంబం అలా బాధల్లో ఉన్న వారికి అంతూ ఇంతో చేయుతను ఇచ్చేటటువంటి స్థాయిలోనే దేవుడు నా కుటుంబాన్ని ఉంచినందుకు దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ధైర్యంగా చెప్తున్నాను. ఈ రోజున అలాంటి స్థితిలో దేవుడు రోజు ఉంచాడు. తర్వాత ఏమంటున్నాడు చూడమ్మా, లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. 11 నేను త్వరగా వచ్చుచు ఉన్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుడునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. శోధన కాలంలో ఏంటి నీ కలిగింది? రక్షణ వాక్యం, మారు మనస్సు వాక్యం, విశ్వాసం. నీకు కలిగింది విశ్వాసమే, నేను కాదనను. విశ్వాసము అన్న పదం వచ్చిన ప్రతి చోట రోమిలకు రాసిన పత్రిక 10:17 పెట్టి చదువుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 10:17లో ఏముంది? వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తు మాటలను వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసులు ఎవరు? క్రీస్తు రక్షణ మాటలను వినేవారే విశ్వాసులండి. క్రీస్తు మాటలను వినే దాని ప్రకారంగా ప్రవర్తించే వాళ్ళే విశ్వాసులండి.
నేను విశ్వాసమును కాపాడుకున్నాను అని అంటాడు పౌలు. అంటే నేను విశ్వాసమును కాపాడుకున్నానంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు మాటలను వింటూ బ్రతికేటటువంటి ఆ బ్రతుకును నేను కాపాడుకున్నానని అర్థం. ఎవడు పడితే వాడు నేను విశ్వాసిని అంటాడు, ఎవడు పడితే వాడు విశ్వాసి అంటాడు. మరి విశ్వాసి అంటాడు వడ్డీల మీద బ్రతుకుతాడు, విశ్వాసి అంటాడు అప్పుల మీద బ్రతుకుతాడు. చదువుకోండి, విశ్వాసమును కాపాడుకున్నాను అన్న పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో తినటానికి తిండి లేకపోతే అట్లాగే ఉపవాసాలతో పడుకున్నాడట. అది ఆయనకు ఎవరు ఒక సేవకుడు చెప్తే నాకు విన్నాను, కానీ నాకు పరిశుద్ధ గ్రంథంలో అది దొరకలేదు. ఒక సేవకుడు చెప్తాడు పౌలు గురించి సువార్త చెప్తూ, ఏదో ఒక సందర్భంలో పౌలు దగ్గరికి తల్లి వచ్చిందట. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒకసారి నా కుమారుని చూద్దాము అని అనుకుందంట తల్లి. సో ఈ అడ్రస్ వెతుక్కుంటూ అడుక్కుంటూ పౌలు ఉన్నటువంటి ఇంటికి వచ్చింది. సో పౌలు శీలలు ఇద్దరు కలిసి పరిచయం చేస్తారు కనుక పౌలు శీలలు ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉన్నారు. అప్పుడు ఆ తల్లి శీలను కలిసి, అయ్యా నా కొడుకును చూడటానికి వచ్చాను, ఒకసారి నా కొడుకును పిలుస్తావా అని అంటే, అమ్మ నీ కొడుకు స్నానం చేస్తున్నాడు కాస్త ఉండని కూర్చోబెట్టిందట. కూర్చోబెట్టి పౌలు లోపల స్నానం చేస్తుంటే పౌలుని పిలిచి, అయ్యా నీ యొక్క అమ్మ వచ్చింది వెయిట్ చేస్తుంది అని అంటే కూర్చోమని చెప్పు అన్నాడంట. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 4 గంటలైంది. 4 గంటల నుంచి నా కొడుకు ఏం చేస్తున్నాడయ్యా, 4 గంటలు స్నానం చేస్తున్నాడేంటి నా కొడుకు అని అడుగుతూ ఉంటుంటే 4 గంటల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఏం కొడుక ఇంతసేపు స్నానం చేసావు, రావటానికి 4 గంటలు ఎందుకు వచ్చింది అని అంటే, అప్పుడు అమ్మతో చెప్పాడట, అమ్మా నాకు వేసుకోవటానికి ఒకటే జోడ ఉందమ్మా, ఒక జోడ ఉందమ్మా. నేను స్నానం చేసిన ప్రతిసారి కూడా అది ఉతుక్కొని స్నానం చేస్తాను, అది ఆరిన తర్వాత అదే బట్టలు వేసుకుంటానమ్మా. కాబట్టి స్నానం చేయడానికి 4 గంటలు పట్టలేదమ్మా, ఆ బట్టలు ఆరటానికి టైం పట్టింది, ఆరిన బట్టలు వేసుకోవటానికి నేను బయటకు వచ్చాను అని అన్నాడట పౌలు. అది విశ్వాసమును కాపాడుకోవటం అనంటే. ఈ బట్టలు వేసుకోవటానికి ఒకటే ఉంది, కానీ యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన రక్షణ మారు మనసు వస్త్రాలు ఆయన ధరించుకున్నాడు. ఆదామవ్వలకు ఏ వస్త్రాలు ఇచ్చాడో ఆ వస్త్రాలు ఆదామవ్వలు పోగొట్టుకుంటే పౌలు ఆ వస్త్రాలతో బ్రతికాడండి, ఆ మహిమ వస్త్రాలతో బ్రతికాడు. ఈ రోజున నీకు నాకు ఎన్ని వస్త్రాలు, పొద్దున ఒక వస్త్రం, మధ్యాహ్నం ఒక వస్త్రం. ఒక్కొక్కరి ఇళ్లలోనైతే అల్మారాలు నిండిపోతాయి, కబోర్డులు నిండిపోతాయి, కానీ దేహం మీద మాత్రం ఆ బట్టలు రావండి. ఎందుకు ఆ బట్టలు కొనుక్కుంటారో తెలీదు. బట్టలు వేసుకోవటానికి కొనుక్కుంటాం, దాచిపెట్టుకోవటానికి కాదు. సంవత్సరాలు ఉంటాయండి అవి. కాబట్టి దయచేసి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును అనుభవిస్తాం. బట్టలుంటే బట్టలను అనుభవిస్తాం, తిండుంటే తిండిని అనుభవిస్తాం, ఇల్లుంటే ఇల్లుని అనుభవిస్తాం, వాహనాలుంటే వాహనం. దాచిపెట్టుకోవటానికి కాదండి. సో ప్రతిదీ దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడంటే అనుభవించటానికి దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇక్కడ తెలియపరచబడినటువంటి నీకు అప్పగించిన దానిని గట్టిగా పట్టుకుంటే ఏం చేస్తానంటున్నాడు, జయించువానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలబెడతాడట. వాట్ ఏ గ్రేట్ లైఫ్ ఫ్యూచర్ వీఆర్ హ్యావింగ్. దేవుని ఆలయములో ఒక స్తంభము నువ్వు. ఇది ప్రారంభ అధ్యాయంలోనే రాస్తాడు, దీపస్తంభముగా మనం ఉంటాము అని అంటున్నాడు. ఒక స్తంభముగా ఉంటావు, దాన్ని ఎవ్వడు కూడా కదిలింపలేడు. తర్వాత మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న ఈ సంగతులు చెవిగలవాడు వినును గాక. ప్రేస్తున్నాం. ఈ 4వ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఇవన్నీ కూడా వరప్రసాద్ మాటలు కాదు, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వింటాడు, ఆత్మగలవాడు ప్రవర్తిస్తాడు. కాబట్టి ఆ ఆత్మ మన జీవితంలో ఏం చేస్తుంది అనంటే ఈ వాక్య పద్ధతి ప్రకారంగా మన పాపములన్నిటిని కూడా ఒప్పుకొని చేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడో చెప్పాడు. మొట్టమొదటిది పాపములను ఒప్పుకొని చేస్తాడు, రెండవది నీతిని ఒప్పుకొని చేస్తాడు, మూడవది తీర్పును ఒప్పుకొని చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు 3 కార్యాలని నువ్వు చెప్పిన యేసు చెప్పాడు.
ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకొని వాక్యం అనుసారి చేద్దాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట నేనంటే ఎవరమ్మా? నీవు నేను నమ్మిన యేసు. నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన అంటే పరిశుద్ధాత్ముని మీ యొద్దకు పంపుదును. ఆయన అనగా ఆదరణకర్త అనే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపములను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్న ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే మొట్టమొదట చేస్తాడు ఏంటంటే చేసిన ప్రతి పాపములను ఒప్పుకుంటాడు. దేవుని దగ్గర ఒప్పుకుంటాడు, మనుషుల దగ్గర కూడా ఒప్పుకుంటాడు. రెండవది నీతిని కూడా ఒప్పుకుంటాడు. నీతి ఉంది, నేను నీతి గలవాడిగా నేను మార్చబడాలని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత తీర్పు కూడా ఉంది అని ఒప్పుకుంటాడు. ఆ తీర్పులోనికి నేను రాకుండా జాగ్రత్త పడతాను అని అంటాడు. పరిశుద్ధాత్మ పొందని వాడు ఏమంటాడంటే చచ్చిన తర్వాత ఎవడు చూశాడండి అంటాడు. చచ్చిన తర్వాత ఎవడు చూశాడంటే పరిశుద్ధాత్మను వాడు పొందుకోలేదు. తీర్పు ఉందని వానికి తెలియదు. అందులో ధనవంతుడు, వానికి ఈ 3 లేవు. వాడికి పాపం ఒప్పుకోలేదు, నీతి లేదు, తీర్పు, ఈ 3 వాడి జీవితంలో. ఎందుకంటే వాడు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. కానీ దరిద్రుడైన రాజులు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. వాడికి అప్పులు తీర్చబడకపోయినా వాడికి నో టెన్షన్ అట్ ఆల్. అలా అనారోగ్యం ఉంది, ఆరోగ్యం లేకపోయినా నో టెన్షన్ అట్ ఆల్. తినడానికి తిండి లేదు, నో టెన్షన్ అట్ ఆల్. వాడికి అస్సలైంది ఉంది. ఏంటి అంటే తండ్రి యొద్ద నుండి పంపబడిన రక్షణ అతని దగ్గర ఉంది. క్రైస్తవ దేవుని యొద్ద నుంచి పంపబడిన రక్షణ నా దగ్గర ఉంది. ఆ రక్షణతో ఏ దేవుని యొద్ద నుంచి పంపబడిందో ఆ దేవుని దగ్గరికి తప్పకుండా వెళ్తానన్న ఆ నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణతో నీవు నేను మనం అందరం కూడా బ్రతుకుదాం. నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అని చెప్పాడు. త్వరగా వస్తూ ఉన్నాడు. త్వరగా మనమందరము కూడా రానయున్నటువంటి ఆ పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి త్వరగా సిద్ధపడతాం. మన వెనుకలో ఈ వాక్యం దేవుడి ఆశ్రయించుగాక. పరిశుద్ధమైన దేవమ్మ తండ్రి, ఏదైతే రావటానికి సిద్ధంగా ఉంది అని ప్రవక్త యెషయా గారి ద్వారా చెప్పావో అది వచ్చేసి అనేకులను సిద్ధపరిచినటువంటి సంఘములో నుంచి ఒక సంఘము లవదొకియ సంఘం చాలా శ్రేష్టంగా ఉందని నీ ద్వారా సాక్ష్యాన్ని పొందుకుంది. నువ్వు వాక్యమును గైకున్నావు, దానిని నేను ఎరగలేదు అని తండ్రి ప్రభు సెలవిచ్చావు. నా వాక్య పద్ధతి ప్రకారంగా అర్థం చేసుకుని బ్రతుకుతూ నన్ను ప్రేమిస్తూ ఉన్నావని నువ్వు రుజువు చేశావు కనుక యూదులు అని చెప్పుకుంటూ యూదులు కాని వారిని, క్రైస్తవులని చెప్పుకుంటూ క్రైస్తవులు కాని వారిని మా యొద్దకు పంపి మా ప్రవర్తన జీవితము ద్వారా వారు సిగ్గు తెచ్చుకొని మేము నిన్ను ప్రేమిస్తున్నామని వారి ముందు రుజువు చేస్తానని సెలవిచ్చావు తండ్రి. గనక తండ్రి ప్రభు నువ్వు రావటానికి సిద్ధంగా ఉన్నావు గనక మేము కలిగి ఉన్న ఈ రక్షణ వాక్యం, ఈ మన మారు మనస్సు వాక్యం గట్టిగా పట్టుకోండి. మీకు అనేకమైన శోధనలు వస్తాయి, శోధన గడియలు వస్తాయి. ఆ సమయములో ఈ రక్షణ వాక్యమును మీరు గట్టిగా పట్టుకుంటే ఆ శోధన గడియలలో నువ్వు కాపాడుకుంటానన్నావు, నువ్వు సంరక్షించుకుంటానన్నావు, అవమానాలన్నిటినీ కూడా తొలగింపచేస్తానన్నావు, ఆర్థిక ఇబ్బందులన్నిటినీ కూడా తొలగింపచేస్తానన్నావు, అనారోగ్యములన్నిటినీ కూడా తొలగింపచేస్తానన్నావు, కిరీటమును కూడా తీసుకుని వస్తూ ఉన్నావు తండ్రి ప్రభు. ఇది శోధనను జయించిన వానికి, లోకమును చూడకుండా, లోకస్తులను చూడకుండా పంపబడిన రక్షణ వాక్యమును చూస్తూ దానిని అనుభవిస్తూ ఆస్వాదించిన వారికి ఇదంతా కూడా నువ్వు చేస్తానన్నా. ఈరోజు ఈ వాక్యం మా హృదయములో, మా జీవితంలో మా పట్ల మాత్రమే కాదు యేసయ్యా, మా పట్ల మాత్రమే కాదు, మా పిల్లల పట్ల కూడా జరగాలి. నీవు నీ పిల్లలను చూస్తా ఉన్నావు. మా పిల్లలను మేము పరలోకములో ఉండాలి, మా పరలోకములోనే ఆ పిల్లల్ని మేము చూడాలి తండ్రి. అలాంటి వాక్యం, అలాంటి భవిష్యత్తు అందరికీ మీరు కలగచేసి అంతవరకు ఈ లోకములో దేహి అని మేము కానీ మా పిల్లలు కానీ ఎక్కడ కూడా అడుక్కొని బ్రతకకుండా వారి స్వసంపాదనలతో నిశ్చయముగా నీ చేతుల కష్టాజితమును అనుభవించడం అన్నావు. వారి కష్టాజితములను వారు అనుభవించాలి ప్రభు. వారు చేస్తున్న ఉద్యోగాలలో అభివృద్ధి రావాలి తండ్రి ప్రభు. నీ వాక్యమును గైకుంటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా.
క్రీస్తు మాటలను విని దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్న ప్రతి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల కుటుంబాల కొరకు, పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనటం నేను చూడలేదు అని కీర్తనకాడు అంటున్నాడు. అలా మేము నీతిమంతులుగా, మా పిల్లలు నీతిమంతుల పిల్లలుగా భిక్షమెత్తుకొని బ్రతకకూడదు, అడుక్కుంటూ బ్రతకకూడదు, వారి స్వసంపాదనతో బ్రతకాలి. అలాంటి నీతిమంతులు గల తల్లిదండ్రులుగా మేము వారికి ఆశీర్వాదాలను మిగిల్చేటటువంటి విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవింపచేయాలి. లైవ్లో వింటున్న వారు, ఆ తర్వాత కూడా విననై ఉన్నటువంటి వారు, ఆ తర్వాత యూట్యూబ్లో కూడా విననై ఉన్నటువంటి వారందరూ కూడా ఒకే ఒక్క నిరీక్షణ, నేను నమ్మిన నా యేసయ్య, నన్ను అభిషేకించినటువంటి నా క్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. ఆయన వచ్చు సమయములో బుద్ధిగల కన్యకల వలె ఆయన వచ్చి నన్ను తీసుకొని పోయేటటువంటి ఆ నిరీక్షణతో బ్రతికింపు చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుని ఆశీర్వాదం మనకును, కుటుంబాలకు, భూమి మీద నివసాలకు, విశ్వాసులకు, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నిలయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.